అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత ఈ ఇల్లు గౌరి పేరు మీద ఉంది తొందరపడితే చట్టపరంగా ఇబ్బందులొస్తాయి ఆవిడ కేసు వేస్తే ఈ కార్పొరేట్ లైఫ్ పోయి మనం కోర్టు వరండాలో సెటిల్ అవ్వాలి అంటే మనం ఏం చేయలేమా నిజానికి చెయ్యలేం కానీ ఛాలెంజ్గా తీసుకుని చెయ్యాలి గౌరీ ఇల్లు నా సొంతం కావాలి గౌరీ పెంచడమ్మ పొజిషన్లో నా ముందు చేతులు కట్టుకుని నిలబడాలి కొన్నాళ్ల పాటు సేవలు చేయించుకోవాలి తర్వాత నేను ఇంటికొచ్చిన రోజున నన్నెలా బయటికి పంపించేశారో గౌరిని అలాగే బయటికి గెంటించాలి వర్ధన్ భార్యగా ఈ ఇంటికి ఉన్న ఆస్తిపాస్తులకి నేనే యజమానురాల్ని కావాలి అదే నా కల ఆ కల నిజం కావాలి అంతేకాదు వర్ధన్ వ్యాపార సామ్రాజ్యానికి నేనే మకుటం లేని మహారాణిని కావాలి ఎస్ అవుతాను అయి తీరతాను ఆ రోజు ఎంతో దూరంలో లేదు ఓకే అత్త గౌరీని బలిచ్చి అనుకున్న సాధించి నువ్వు మహారాణి అవ్వడానికి చేస్తున్న ఈ మహాయజ్ఞంలో నన్ను ఓ సమిధ వేయి నీకు నన్నేం చేయమంటావో చెప్పు చెప్తాను ఇక నుంచి ఈ ఇంట్లో జరిగే ప్రతి పని గౌరీ పతనానికి దారి తీయాలి అది నేను చూడాలి అలా అనుకోలేకపోయానమ్మా నాలాగే వర్ధన్ పోయిన బాధలో ఉంది వర్ధన్కి బాగా కావలసిన మనిషి ఎలాగైనా ఆదుకోవాలని తప్ప ఆ క్షణంలో నాకు వేరే ఆలోచన లేదమ్మా అందుకే నాతో సమాన స్థాయి కల్పించాను తనకీ ఒక గుర్తింపంటూ ఉండాలని ట్రస్ట్కి చైర్మన్ని కూడా చేశాను ఇవేవీ కృష్ణవేణికి గుర్తులేవు గుర్తుంటే ఇంత దారుణానికి ఒడికట్టేది కాదు పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టయింది నా పరిస్థితి ప్రతి వాళ్ళు నీ అంత ఉన్నతంగా ఆలోచిస్తారని చేసిన సహాయానికి కృతజ్ఞులై ఉంటారని ఎలా అనుకుంటావు గౌరీ అందరూ ఒక్కలా ఉండరు అందరిలోనూ ఆ మంచితనం ఉండదు
అది వాళ్ళు పెరిగిన వాతావరణం, పెంచుకున్న సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అంత గొప్ప సంస్కారం కృష్ణవేణిలో లేదు. తనెవరో తెలీదు, ఎక్కడ్నించొచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు. ఏకంగా కోటలో పాగా వేసింది. అయినా గుడ్డిగా నమ్మి ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం మన తప్పు. అందుకే అపాత్రదానం చేయొద్దంటారు పెద్దలు. కట్టుకున్న భార్యనే పక్కన పెట్టి తనే వర్ధన్ భార్యనని టీవీలో చెప్పిందంటే రేపింకెంతకైనా తెగిస్తుంది. అదే నాకు భయంగా ఉంది. నిజమేనమ్మా. మిత్రని కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకుంది అంటే ఇప్పటికే చాలా వరకు చేతులు కాలిపోయినట్టే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఉన్నపాటను మనం చేయగలిగిందేమీ లేదు గౌరీ. నీ మంచితనాన్ని చేతగానితనం అనుకొని ఇంత నాటకం ఆడింది. ఇప్పటికైనా నీ జాగ్రత్తలో నువ్వుండు. ఇందులోంచి ఎలా బయటపడాలా అనేది ఆలోచిద్దాం. సుహిత అమెరికాలో ఉండగా ఇలా జరగడం చాలా దురదృష్టం. అవునమ్మా, సుహితుంటే నాకు కొండంత ధైర్యంగా ఉండేది. కానీ ఒక రకంగా ఇది మంచిదే అయ్యింది. ఇవన్నీ చెప్తే తన ట్రైనింగ్ డిస్టర్బ్ అవుతుందని నేనేమీ చెప్పలేదు. అదీగాక పరిస్థితి ఇంతవరకు వచ్చిందని తెలిస్తే తను బాధపడుతుంది. వెంటనే తిరిగి వచ్చినా వచ్చేస్తుంది. అందరి గురించి ఇంతలా ఆలోచిస్తావు. ఇక నుంచి నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు గౌరీ. లేదంటే పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. అలాగేనమ్మా. ఆయన ఆఫీస్ నుంచి వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను గౌరీ. అలాగేనమ్మా, ఉంటాను. రాజేష్, ఎలా ఉన్నావు? నీకు జైలే బాగా అచ్చొచ్చినట్టుంది. నీళ్లు బాగా పడ్డట్టున్నాయి. ఫుడ్ కూడా బాగా వంట పట్టినట్టుంది. బొద్దుగా బూడిద గుమ్మడికాయలా తయారయ్యావు. నువ్వు మా కృష్ణవేణికి మేనలుడువా? అయితే మాకు బాగా దగ్గర బంధువి. మరి ఆ విషయం ముందే తెలిస్తే మిత్రని కిడ్నాప్ చేసినప్పుడు అరెస్ట్ చేయించేవాళ్ళము కాదు. నారాయణ్ని చంపిన హత్య కేసులో జైలుకు పంపించుండేవాళ్ళము కాదు. చక్కగా ఆ నేరాల నుండి తప్పించుండేవాళ్ళం కదా. అయినా అప్పుడే ఎందుకు వచ్చేసావు? ఇంకొన్నాళ్ళు జైల్లో ఉంటే నీకు మంచి ఫుడ్డు దొరికేది, ఈ ఇంట్లో వాళ్ళకి కాస్త మనశ్శాంతి దొరికేది. చూడండి, అంతా చూస్తూనే ఉన్నాను కృష్ణవేణి. దొంగలు ఊళ్ళు పంచుకున్నారని నువ్వు వచ్చి ఇక్కడ చేరింది చాలక నీ మేనలుడు కూడా తోడు తెచ్చుకున్నావా? నా ఇంటికొచ్చి నా మనిషి గురించి మాట్లాడడానికి నీకెంత ధైర్యం? ఇంతసేపు నీ వయసుకి గౌరవం ఇచ్చి ఊరుకున్నాను. జాగ్రత్త. ఎందుకు కృష్ణవేణి అంత కోపం? ఈ ఇల్లే నీ సొంతం కాదుగా. నువ్వు నాలాగా బయట నుంచి వచ్చిందానివే కదా. గేటు దగ్గర నిలబడి దీనంగా చూస్తుంటే గౌరీ జాలిపడి లోపలికి రానిచ్చింది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం మొదలుపెట్టావు. భర్త పోయిన విధవల సంక్షేమం కోసం గౌరీ ప్రారంభించిన సంస్థ నుంచి నెలకి ఇంత అని అందుకోవాల్సిన దానివి ఏకంగా ఆ ట్రస్ట్కి చైర్మన్ అయిపోయావు. ఈ విషయం చెప్పడానికే వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. కృష్ణవేణి, నువ్వు నీ మేనలుడు కలిసి చేస్తున్న దుర్మార్గాలన్నీ నాకు తెలుసు. వాటికి తొందరగా పులిస్ స్టాప్ పెడితే మంచిది. అలా అని బెదిరిస్తున్నారా? నా మాట కాదని మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఏదో నాడు నేనే మీ కార్యక్రమాలకు పులిస్ స్టాప్ పెట్టేస్తాను. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇంతవరకు నేను ఏ విషయంలోనూ పెద్దగా కలగ చేసుకోలేదు. కానీ ఇక మీదట మీరు హద్దు మీరు ప్రవర్తిస్తే మాత్రం గత క్లైమాక్స్కి మీరు కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయం. ఆ విషయం మీకు చెప్దామనే వచ్చాను. మిస్టర్ మోహన్, వాళ్ళు ఇంటి మనుషులు.
నా సొంత మనుషులు. నీకు ఇంటికి ఏ సంబంధము లేదు. ఈ ఇంటి మనుషులతో ఎలాంటి అనుబంధము లేదు. అలాంటిది మా ఇంటికొచ్చి నా మనుషుల్ని బెదిరించడానికి అసలు నువ్వెవరు? నేనెవరునా? ఇదే రాజేష్ నిన్ను కిడ్నాప్ చేస్తే సేవ్ చేసినప్పుడు నేనెవరని అప్పుడు అడగలేదే? నారాయణ హత్య కేసులు నిన్ను ఇరికించకపోతే నా కాళ్ల మీద పడి రక్షించమని అడిగావే, అప్పుడు నేనెవరని అడగలేదే? నిన్ను కీలుబొమ్మం చేసి ఆడిస్తున్న ఈ కృష్ణవేణిని, నీ జీవితం నాశనం చేయాలని చూస్తున్న రాజేష్ని నా సొంత మనుషులని చెప్పుకుంటున్నావంటే అది నీ అమాయకత్వమా, అజ్ఞానమా, మూర్ఖత్వమా? ఏమనుకోవాలి? నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోకుండా కృష్ణవేణి మాటల మత్తులో పడి కొట్టుకుంటున్నా. కన్న తల్లి చేత కంటతడి పెట్టిస్తున్నా. నీకసలు గుర్తుందా? అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని, అసలు ఏరియాకే రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా వచ్చావంటే అసలు నీకు బుద్ధుందా? వయసు ఎక్కువ అవుతోంది కదా, దాంతోపాటు మతిమరుపు కూడా ఎక్కువైనట్టుంది. అయినా నీదేమి నిజాయితీ అయిన బ్రతుకు కాదు, గొప్ప చరిత్ర కాదు. నీ జీవితాన్ని తిరగేస్తే రక్తపు మరకలు కనిపిస్తాయి. అలాంటి నువ్వు నా మనుషుల గత చరిత్ర గురించి మాట్లాడటం చాలా వింతగా ఉంది. తాతయ్య, ముందు చేయి దించండి. అమ్మ గౌరీ, మిత్ర నా కూతురని మీకు తెలుసా? అది కాదమ్మా. వద్దు, నాకేం చెప్పొద్దు. ఇది మా కుటుంబ విషయం. మాలో మాకు 1,00,000 గొడవలుంటాయి, మనస్పర్ధలుంటాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. అందులో మీ జోక్యం అనవసరం. మా విషయంలో బయట వాళ్ళు కలగజేసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం ఉండదు. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే ముందు బయటికెళ్ళండి. వండర్ఫుల్! ఏమి డ్రామా, ఎంత నటన! ఎంత గొప్ప డ్రామా ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు. ఏంటలా చూస్తున్నావు? కావాలనే మోహన్ గారిని ఇక్కడికి రప్పించావు. ఆయన మమ్మల్ని అందరినీ తిడుతూ వార్నింగ్లు ఇస్తుంటే చక్కగా ఎంజాయ్ చేశావు. సరైన టైంలో ఎంటర్ అయ్యి మా కన్నీళ్లు తుడవడానికి అన్నట్టు ఆయన్ని 4 మాటలని బయటికి పంపించేశావు. అదంతా నిజమని నమ్మడానికి మేమేం అమాయకులం కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళము కాదు. ఇలాంటి విషయాల్లో నీకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాం. మరోసారి ఇలాంటి డ్రామా ఆడి మమ్మల్ని ఫూల్ చేయాలనుకుంటే చివరికి నువ్వే పెద్ద ఫూల్గా మిగిలిపోతావు. పద రాజేష్. ఇంటి విషయాలని బయట వాళ్ళతో చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అవమానం అనిపించడం లేదు? చిచ్చి, నువ్వు కూడా ఒక మనిషివేనా? ఇది మా కుటుంబ విషయం. మాలో మాకు 1,00,000 గొడవలుంటాయి, మనస్పర్ధలుంటాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. అందులో మీ జోక్యం అనవసరం. మా విషయంలో బయట వాళ్ళు కలగజేసుకోవడం
నాకెంత మాత్రం ఇష్టం ఉండదు. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే ముందు బయటికెళ్ళండి. హలో, నేను తాతయ్య. చెప్పమ్మా. నన్ను క్షమించండి తాతయ్య. మీలాంటి మంచి మనిషిని నా క్షేమం కోరి నాకు సాయం చేద్దామని నా ఇంటికి వచ్చిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నాను. నా కుటుంబానికి సంబంధించిన నా సొంత విషయమని మిమ్మల్ని పరాయి వాడిని చేసి మాట్లాడాను. ఇదంతా మీ మీద కోపంతో చేయలేదు తాతయ్య. మీ పేరు పలకడానికి, మీ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని మిత్ర, కృష్ణవేణి లాంటి వాళ్ళు నా ముందే మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే విని భరించలేకపోయాను. మనసు రాయి చేసుకుని మిమ్మల్ని బయటికి వెళ్ళమన్నాను. దేవుళ్ళంటి మీకు మీ పెద్దరికానికి జరుగుతున్న అవమానాన్ని చూడలేక, తప్పని పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక మిమ్మల్ని ఎలాగైనా పంపించేయాలనే ఉద్దేశంతోనే అంత దుర్మార్గంగా కఠినంగా మాట్లాడాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకు నన్ను క్షమించండి తాతయ్య. అమ్మ గౌరీ, ఏమిటమ్మా ఇది? మన మధ్య ఈ క్షమాపణలేంటమ్మా? నాకన్నీ తెలుసమ్మా. నువ్వు నన్ను ఎందుకు వెళ్ళమన్నావో, ఆ మాట అనడానికి నువ్వెంత క్షోభ అనుభవించుంటావో, ఎంత నలిగిపోయి ఉంటావో నాకు తెలుసమ్మా. వాళ్ల వల్ల నువ్వు పడుతున్న బాధలు చాలమ్మా. ఇంకా ఇవన్నీ కూడా ఆలోచించి బాధపడకు. అద్దం లాంటి నీ మనసు అర్థం చేసుకోగలిగింది ఈ తాతయ్య ఒక్కడేనమ్మా. ఇవన్నీ ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. ఉంటానమ్మా. పిచ్చి పిల్ల. బాబు,